గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పోర్టు హాస్పిటల్ అభివృద్ధి స్వంత నిధులతోనే చేపట్టాలి అన్న కార్మిక నాయకులు. టెండర్ ప్రక్రియను అడ్డుకున్న సిఐటియు నాయకులు. ప్రస్తుత ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల ఈకోపాధ్య పాఠశాలలో పెరిగే అవకాశం ఉంది. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నాలో యూటీఎఫ్ ఉపాధ్యాయుల విమర్శ. మండుటెండలో మంచి చల్లదనాన్ని ఇచ్చే ఏసీ హెల్మెట్లలో విధుల నిర్వహణపై ప్రశంసల వెల్లువ. థ్యాంక్స్ టు సిపి అంటూ మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూద్దాం. పోర్టు హాస్పిటల్ అభివృద్ధి పనులను చేపట్టేందుకు గాను పీపీఓ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించడం సిఐటియు ఖండిస్తుందని కార్యదర్శి సత్యనారాయణ తెలియజేశారు. టెండర్ల ఆహ్వాన ప్రక్రియ పోర్టు చైర్మన్ కార్యాలయం వద్ద జరుగుతున్న నేపథ్యంలో అడ్డుకునేందుకు గాను సిఐటియు నాయకులు పోర్టు చైర్మన్ ఆఫీస్ వద్ద ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యాన్ని కార్పొరేటర్లకు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా విశాఖ పోర్టు లాభాల బాటలో పయనిస్తుందని విషయం అందరికీ తెలుసని తెలిపారు. కార్మిక శ్రమతో అభివృద్ధి చెందిన పోర్టు ఆదాయాన్ని కార్మిక సంక్షేమం కోసం వినియోగించడం న్యాయమని అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తామన్న ఎప్పుడైతే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 224 రోజులు ఈ రోజుకి అయింది. 224 రోజులు బట్టి మేము మా నిరసన తెలియజేస్తున్న కారణం ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ కానీ ప్రైవేటీకరిస్తే 40,000 మంది జీవితాలు ఇంకా ప్రాణాలు తక్కువ. ఎందుకు తక్కువ అంటే ప్రభుత్వంలో ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అదే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు వ్యాపారం గురించి ఆలోచిస్తారు కానీ ప్రాణాల గురించి ఆలోచించరు. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కూడా మా పోరాటం ఏంటంటే ప్రైవేటీకరించకూడదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ ముఖ్యంగా 12 పోర్టులో ఉన్నటువంటి దాంట్లో కూడా ప్రైవేటీకరించలేదు. ఏదో కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు కాబట్టి మన మినిస్టర్ గారు పోర్టులో కూడా ప్రైవేటీకరించి చేస్తే మెరుగైన వైద్యం అందించడానికి తక్కువ ఖర్చుతో ఆయన ప్రకటన చేశారు కాబట్టి మనం చేద్దామని మన పోర్టులో నిర్ణయం తీసుకున్నారు. సరే బొంబాయిలో చేశారు, ఇంకొక పోర్టులో చేశారు. అది పూర్తిగా వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళారు బొంబాయి వాళ్ళు, మేము చేయలేము ఈ కండిషన్స్ ప్రకారం అన్నారు. అక్కడ విరమించుకున్నారు. మిగతా పోర్టులు ఎక్కడ కూడా ఇంతవరకు ఇనిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి ఈ పోర్టుని ప్రైవేటైజ్ చేద్దామన్న ఆలోచన మరి ఎందుకు వచ్చిందో మాకైతే. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో నిత్యం మమేకమయ్యే నాయకుడు పల్లా శ్రీనివాసరావు అంటూ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గండిబాబ్జీ అధ్యక్షతన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలిచారు. పల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy తండ్రికి తగ్గ తనయులుగా
సింహాచలం గారు ముద్రవేర, ఈయన ముద్రవేర. ఆయన కార్మిక నాయకుడిగా వచ్చాడు. అదే బాటలో నేను కాదు, నేను చదువుకున్న వ్యక్తిగా నేను ముందుకు వెళ్తాను, ప్రజా సేవకి అంకితం అవ్వాలని ముందుకొచ్చి గాజువాక నియోజకవర్గాన్ని ఈరోజు 95,253 మెజారిటీ వచ్చిందంటే ఆయన మీద అభిమానంతో. మరి ఈరోజు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా షిరిడి సాయినాథుని ఆశీస్సుల కోసం బయటకు వెళ్తే ప్రార్థనలతో ఆయన జన్మదినాన్ని మనం ఇక్కడ వేడుకగా జరుపుకుంటా ఉన్నాం. మనందరిది ఒకటే కోరిక, మరి ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి చాలా కాలం మన స్టేట్ అధ్యక్షులుగా వీలైతే ఇంకా ఉన్నత పదవులను ఆశించాలని చెప్పేసి, ఉన్నత పదవులను అధిష్ఠించాలని చెప్పేసి మనసా వాచ ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి కూటమి ప్రభుత్వంలో ముందు వరుసలో నిలిచిన మన అధ్యక్షుడు, ఎందుకంటే మెజార్టీలో రాష్ట్రంలోనే ఎంఐఎంఎల్ దాటి 90,000 పైచీలకి మెజార్టీ వచ్చి మన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి ఆయన జన్మదినం మన పార్టీ ఆఫీసులో జరుపుతున్నాం. అందరికీ పల్లా శ్రీని గారికి శుభాకాంక్షలు. మరి కార్యకర్తలందరికీ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడి జన్మదినం కాబట్టి కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనలు, శుభాకాంక్షలు. రాష్ట్ర అధ్యక్షుడు మనవాడు ఉన్నాడు, అది ఒక అవకాశం. రేపు రాబోయే భవిష్యత్తులో కార్యకర్తలుగా అండగా ఉండే బాధ్యత నాలోనే ఉంది. ఇప్పటికే అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మన భక్త గారి నాయకత్వంలో కానీ ఐక్యత నాయకత్వంలో నడిపిస్తున్న నాయకులు విశాఖపట్నంలో మన మేరు గెలిపే అందరికీ శుభ చూసుకొని మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఈవేళ పెద్దలు గౌరవీయులు సీనని లోకల్లో లేకపోయినా ఆయన ఇక్కడ ఉన్నట్టే మనం అందరం భాగస్వాములయ్యి ఈవేళ బర్త్డే చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని 100 సంవత్సరాలు పార్టీకి సేవ చేసే బాధ్యత కూడా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానం పొందిన ముఖ్యమైన నాయకుడు, మనందరికి కూడా ఆదర్శమైన వ్యక్తి, మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరి గెలిచిన వ్యక్తి మరి మన పల్లా శ్రీనివాసరావు గారి యొక్క బర్త్డే. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలను విస్మరించడాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. విశాఖ అలీపురంలో సిపిఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరించి తప్పు చేస్తున్నారంటూ ఆరోపించారు. అమరావతి కోసం ఇప్పటికే 40,000 ఎకరాలు సేకరించారని, మరో 40,000 ఎకరాలు సేకరిస్తున్నారని, అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులకు అర్థం లేదని విమర్శించారు. అమరావతికి గన్నవరం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తూ ఉండగా అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి 4,000 ఎకరాలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. గన్నవరం పక్కనే అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకంటూ ప్రశ్నించారు. అమరావతిలో రైల్వే స్టేషన్ కోసం 2,600 ఎకరాలు కేటాయించారని, దేశంలోని ఏ రైల్వే స్టేషన్ చూసినా 100 ఎకరాల లోపే ఉన్నాయని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పి అమరావతిలో ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారని అన్నారు. జగన్ వల్ల విశాఖ ఐటీ అభివృద్ధికి తీవ్ర నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరి ఎకరం 99 పైసలకు భూములను కేటాయించారని, టీసీఎస్ ఎప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తుందో తెలియదంటూ ఆరోపించారు. మరింతగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కేంద్రీకృత అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉన్నారు. ఇప్పటికి అమరావతిలో సేకరించినటువంటి 40,000 ఎకరాల భూమి సరిపోదని మరో 40,000 ఎకరాల భూమి సేకరణకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం, రెండోది ఆ భూ కేటాయింపులు చూస్తున్నా అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఈరోజు మళ్ళీ ఐకానిక్ టవర్స్
ఏదైతే అమరావతి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ప్రతిపాదన చేశారో ఐకానిక్ టవర్స్ దేనికి కడుతున్నారు? ఐటీ కేంద్రానికి. ఈరోజు ఐటీ హబ్గా విశాఖ జిల్లాని ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ఉంది. ఇప్పటికీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కొత్తగా ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి రాలే. ఉన్నాయి పోయే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని భవనాలను ఖాళీ చేయించి అక్కడి నుంచి సెక్రటరియట్ నడుపుదామని చెప్పని ఆయన ఒక ప్రయత్నం చేశాడు. అది చాలా నష్టం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క టీసీఎస్ తప్ప కలిపి ఒకటే చేయాలి అని చెప్పానంటే మెట్రో ఎప్పటికి అవుతుందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచే 100% నిధులు కావాలని చెప్పని కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజుకి ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది మెట్రో మీద, విశాఖపట్నం మెట్రో మీద. మరి ఈ నేపథ్యంలో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో 2569వ బౌద్ధ జయంతి నిర్వహించారు. బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మజ్యోతి, బేతాల సుదర్శనం, బీఎస్ఐ విశాఖ అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావులు మాట్లాడారు. సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బౌద్ధ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. సామాజిక వైరుధ్యాలకు, సాంఘిక సమస్యలకు, మానసిక అశాంతికి పరిష్కారానికి అన్వేషిస్తూ గౌతమ బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే బాధమయ ప్రపంచానికి దుఃఖోపసన మార్గాన్ని కనుగొన్నారంటూ చెప్పారు. మోక్షం అనేది మనిషి చనిపోయాక పొందేది కాదని, జీవించి ఉండగానే కలిగే మహోన్నత స్థితి అంటూ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ బౌద్ధ మహాసభ ఈరోజు ఈ కార్యక్రమాలు జరపటమే కాకుండా మహాబోధిని బౌద్ధులకు అప్పగించాలనే ఒక కార్యక్రమానికి ఈరోజు తిరిగి నాంది పలకటాని కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కూడా. వచ్చే నెలలో 25వ తారీఖున బుద్ధగయలో భారతీయ బౌద్ధ మహాసభ కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఒకే చోట అందరూ ప్రజలందరూ గుమికూడి అక్కడ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆర్గనైజేషన్ పిలుపిచ్చింది. ఆ పిలుపును కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో దాని ప్రస్తావన కూడా ఉంది. కనుక దేశవ్యాప్తంగా బౌద్ధులకు మహాబోధిని తిరిగి అప్పగించాలనేది పెద్ద ఎత్తున ఒక ఎజెండాను తీసుకొని పనిచేస్తూ ఉన్నది భారతీయ బౌద్ధ మహాసభ. బుద్ధుని యొక్క తత్వ మార్గమైన అత్తదీపోభవ, మీ యొక్క వెలుగును మీరే వెలిగించుకోండి అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన సంస్థ 2569వ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని బిఎస్ఐ అండ్ ఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు గారు, అలాగే అంబేద్కర్ మనవడు యశ్వంతరావు అంబేద్కర్ పిలుపు మేరకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ ఒక బుద్ధ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నంలో వారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బుద్ధ జయంతికి. ఎందుకంటే ప్రపంచం శాంతికి బౌద్ధమే శరణ్యంగా మేమందరం కూడా పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి నెలకొల్పి ఉంది. మన గల్ఫ్లో ఎంతోమంది చనిపోయారు యుద్ధాల్లో, పాకిస్తాన్, మనకి ఇండియా యుద్ధంలో కూడా ఎంతోమంది. దీనంతటి కారణం ఏంటంటే శాంతి లేక. బౌద్ధ మార్గంలో నడిస్తే ఏ దేశమైనా సరే ముందుకెళ్తుంది శాంతియుతంగా. కానీ ఆ శాంతి మార్గం పాటించకపోవడం వల్ల ఇటువంటి యుద్ధాలు, రక్తమండలం, రక్తాలు దారైపోయి ఎంతోమంది ప్రాణాలు నష్టపోతున్నారు. కాబట్టి ప్రపంచం అంతా బౌద్ధ మార్గంలో వెళ్ళినట్లయితే శాంతియుతంగా అన్నీ ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మేము అక్కడ నెరవేరుస్తున్నాం. 563లో మరి బుద్ధ నుంబుని వదనంలో నేపాల్లో జన్మించడం జరిగింది. ఆయన అక్కడి నుంచి కూడా బౌద్ధ మతం స్థాపించడం జరిగింది. ఎన్నో విధాలుగా ఆయన ప్రవచనాలు చేస్తూ ఈ బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన బుద్ధగయలో కూడా దీనికోసం ఎంతో ఈ అమెండ్మెంట్ చేయాలని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న 9 మంది కమిటీలో కూడా 4 బౌద్ధులు, 4 హిందూస్, మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంటే అది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వక 5 ఉండడంతో అది ఇదవుతుంది. కాబట్టి దాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెస్టిట్యూషన్ సిస్టంలోని వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి
పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ ఆయా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి అంటూ జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి సమస్య పూర్వపరాలు తెలుసుకుని సరైన పరిష్కారం చూపాలి అంటూ అందువల్ల అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. విశాఖ చిన్నకదలి మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలోని జిల్లా శాఖ యూటీఎఫ్ అధ్యక్షుడు అంబేద్కర్ మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకువచ్చే విద్యారంగ సంస్కరణలు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకువచ్చి 6 రకాల పాఠశాలను ప్రవేశపెట్టి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను విడి ప్రైవేటు పాఠశాల బాట పట్టారని అన్నారు. గత ప్రభుత్వ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం అసంబద్ధమైన విధానాలు అమలు చేసుకుంటానని చెప్పారు. ఈ విధానాల వల్ల ఏకాపాఠ్య పాఠశాలలు పెరిగే అవకాశం ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ సమస్యలను తొలగించాలని, ఉపాధ్యాయులు ఉన్నటువంటి గందరగోళాలను తొలగించాలని చెప్పి ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం జిల్లా శాఖ విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి 3-4 తరగతులను విలీనం చేసి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించి కుదించి ఉపాధ్యాయులపై విపరీతమైన భారం పెంచి 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడిని విడిచి వెళ్ళిపోయే విధంగా చర్యలు చేపట్టింది. దాని స్థానంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టవంతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని చెప్పి పాఠశాల విద్యను మరింత పరిపుష్టం చేస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి ఈరోజు దాన్ని తుంగలో తొక్కి ఈరోజు మరింతగా గత ప్రభుత్వం ప్రదర్శించినటువంటి దానికంటే మరింత రెట్టింపు వేగంతో ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపడతా ఉంది. ఈరోజు అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తుంది. గత ప్రభుత్వం 6 రకాలైనటువంటి స్కూల్స్ని కొనసాగిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం 9 రకాల స్కూల్స్ని తీసుకొచ్చి మరింత గందరగోళానికి తీసుకొస్తుంది. మరి ప్రధానంగా ప్రాథమిక విద్యారంగంలో ప్రాథమిక పాఠశాలను 3 రకాలుగా విభజించడం చేసి ఫౌండేషన్ స్కూల్స్ అని, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి విభజిస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క పాఠశాలలో ప్రాథమిక పాఠశాల 1 నుండి 5 తరగతుల వరకు తరగతి ఉపాధ్యాయుని నియమించాలని, 1:20కి ఉపాధ్యాయులు నియమించాలని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 1:53 పేరుతో మరి పోస్టులను కుదించింది. మరి దాని ధరంలో ఈరోజు వేల సంఖ్యలో ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్లు తెలుగు, ఇంగ్లీషు లెక్కలు బోధించినటువంటి ఉపాధ్యాయులు మరి 40 తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. నగరంలో క్రిమినల్, సివిల్ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాని సమస్యలపై నగర పోలీస్ కమిషనర్ దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే పీసీఆర్ఎస్ లో బాధితుల వద్ద నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా పలు స్టేషన్ల అధికారిక సిబ్బందితో మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు అనుసరించాలంటూ సూచించారు. ప్రజల వద్ద నుంచి అధిక సంఖ్యలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రైవేట్ చీటీలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశాఖ నగర మేయర్కు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వినతి పత్రాన్ని అందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ రాబోయే కౌన్సిల్ సమావేశంలో కీలకమైన అంశాలను ఎజెండాలో చేర్పించాలని కోరారు. టీడీఆర్లు సంబంధిత సమస్యలపై పోడి వ్యర్థాల సేకరణ మరియు డంపులపై చర్చించి విచారణ చేపట్టాలని అన్నారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు మరియు కేటాయింపులపై అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యూసీడీ సంబంధిత వ్యవహారాలపై విచారణ జరపాలంటూ సూచించారు. నూతన మేయర్గా పదవి బాధ్యత స్వీకరించినటువంటి గౌరవ మేయర్ పీలా శ్రీనివాస గారి అధ్యక్షతన త్వరలో జరబోయే కౌన్సిల్ సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఎజెండాలో చేర్చాలని, వాటి మీద చర్చించాలని, 5 లక్షల మంది విశాఖ నగరపాలక సంస్థ ప్రజల జనాభా కలిగినటువంటి పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతున్నాయని, వాటి మీద చర్చ జరిగి సరైనటువంటి నిర్ణయాలు మేయర్ గారి అధ్యక్షతన తీసుకోవాలని, ఒక 10 అంశాల పైన చర్చ జరగాలని చెప్పి గౌరవ మేయర్ గారిని రేపు జరగబోయే కౌన్సిల్లో వాటి మీద చర్చలో పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. టీడీఆర్లు 100 కోట్ల రూపాయల టీడీఆర్లు జారీ చేసిన విషయం అయితేనేమి గత కొన్నేళ్లగా, అలాగే నైట్ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద అయితేనే కానీ, కోడి వ్యర్థాలు తరలింపు విషయం అయితేనే కానీ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చేపట్టినటువంటి వాటి వ్యవహారాల అయితేనేమో కానీ, అలాగే అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యూసీడీ డ్వాక్రా మహిళలు దగ్గర పప్పుల చీటీల పేరుతో, అలాగే ఆర్పీలు సిఓ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వంలో చేసినటువంటి వైనాన్ని కానీ, ఇలాగ అనేకమైనటువంటి విషయాల మీద, G20 వర్క్స్ మీద జరిగినటువంటి అవకతవకల మీద, అలాగే ఓపెన్ స్థలాలు అంటే పార్క్ స్పేసెస్ జీఎంసీ స్థలాల మీద పరిరక్షించే విషయంలో వాటి మీద చర్చ జరగాలని, అంతేకాకుండా జీవీఎంసీలో జరుగుతున్నటువంటి బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లకి వాటి విషయమై, అలాగే స్పెషల్ కమిటీ నియమించాలని, వీటన్నిటి మీద కూలంకుషంగా చర్చ జరగాలి. ఇదిలా ఉండగా జనసేన ఫ్లో లీడర్ బిశెట్టి వసంత లక్ష్మి సమక్షంలోని జనసేన కార్పొరేటర్లు అందరూ నూతనంగా ఎన్నికైన జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసులు కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రేటర్ విశాఖపట్నం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా చేయాలి అంటూ కోరారు. అనంతరం జీవీఎంసీ కాంట్రాక్టర్లు గత కొన్ని సంవత్సరాలుగా బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయం చేశానని, నూతన అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, సంజయ్ రెడ్డి నూతన మేయర్ పీలా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకొని అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమానికి ముందుగా నూతన మేయర్ పీలా శ్రీనివాసరావుకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాంట్రాక్ట్ వర్కుల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఆనతి కాలంలోనే విడుదల చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్న జీవీఎంసీ కాంట్రాక్టర్ను ఆదుకోవాలని కోరామని తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించిన మేయర్ త్వరలోనే జీవీఎంసీ కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాట్లు చేస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చినట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కలిసి ఒకసారి మా కష్టాలు చెప్పి వెళ్దామని చెప్పి ఫార్మల్గా కలవటం జరిగింది సార్. ఇంచుమించుగా 14 నెలల నుంచి మాకు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి సార్. వాటి విషయం కూడా చెప్దామని వాళ్ళు మేయర్ గారు బిజీగా ఉండటం వల్ల రేపు ఏంటంటే ఇంకోసారి టైం ఇస్తా అన్నారు. కలిసి మా కష్టకాలు చెప్పుకుని మా బాధలు ఆయన ద్వారా తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్లో కొత్తగా వచ్చారు కాబట్టి మేయర్ గారు కూడా ఆయన ఉత్సాహంగా ఉన్నారు. మా కష్టాలు తీరుస్తారని విశ్వసిస్తున్నాం, నమ్మకంతో కూడా ఉన్నాం సార్. నిన్ననే మాకు నూతనంగా జరిగిన ఎన్నికల్లో నేను జనరల్ సెక్రటరీ ఎన్నుకోబడ్డానండి. మా మేయర్ గారు కూడా ఈ మధ్య ఎన్నుకోబడ్డారండి. సంతోషం. మాకు యువకుడు మేయర్ గారు వచ్చారండి. మేయర్ గారిని మర్యాదపూర్వకంగా కలుద్దామని మా కార్యవర్గ సభ్యులందరూ, మా ప్రెసిడెంట్ గారు, మా జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు అందరం కలిసి వచ్చామండి. మేయర్ గారు చాలా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు మా ఆతిథ్యాన్ని పుచ్చుకున్నారండి. ఆయన మాకు మాట ఇచ్చారండి, త్వరలో మా కాంట్రాక్టర్లు అందరితోని ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి మా సమస్యలన్నీ ఆయన తీరుస్తానని మాట ఇచ్చారండి. మాకు ఆ నమ్మకం ఉందండి, మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. మేయర్ గారు యువకులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. గవర్నమెంట్ కూడా మాకు అండదండలుగా ఉంటుందండి. మేము కూడా ఈ నగర అభివృద్ధికి ఎంతో కష్టపడి మా సొంత నిధులు దరిదాపుగా మాకు 400 కోట్ల వరకు మాకు పెండింగ్ ఉందండి. ఆ 400 కోట్లు మాకు పెండింగ్ ఉన్నాను. మేము అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ మేము కుంటుపడనివ్వలేదండి. విశాఖ అంటే మాకు చాలా అభిమానం అండి. మేము విశాఖపట్నంలో గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామండి. మాకున్న అభిమానంతో మేము ఇక్కడ మా సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మేము పనులు చేస్తున్నామండి. గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తుందనే నమ్మకం మాకు ఉందండి. మాకు గత 6.5-7 సంవత్సరాల నుండి SDF బిల్స్ మా కాంట్రాక్టర్లో ఇంచుమించుగా ఒక 7-8 కోట్ల వరకు ఆగిపోయి ఉన్నాయండి. వాటి వల్ల చాలా మంది కాంట్రాక్టర్లు నలిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ముస్లింల అనాది ఆచారంగా వస్తున్న సున్తి కార్యక్రమాన్ని శాస్త్రీయంగా ఆరోగ్యకర విధానాలతో
సీరత్ కమిటీ ఆధ్వర్యంలో దొండపర్తిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లుగా వ్యవస్థాపకులు మొహమ్మద్ రఫీ, మొహమ్మద్ అత్వర్, అధ్యక్షుడు హైదర్ అలీ షింకా, జనరల్ సెక్రటరీ షరీఫ్ తదితరులు తెలియజేశారు. ఈ మేరకు మీడియాతో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉచిత సుంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. దాదాపు 250 మంది తల్లిదండ్రులు మరి చిన్నారులతోని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ వెల్లడించారు. విజయవాడ నుంచి ప్రముఖ డాక్టర్ ఎండి మౌలావారి బృందం ఈ కార్యక్రమంలో శాస్త్రీయ విధానంలో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సుంతి కార్యక్రమం ఇది మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్గా పెట్టాము. ఈ సుంతీలు ప్రతి సంవత్సరం కూడా ఈ సీరత్ కమిటీ తరఫున జరుగుతూనే ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి ఒక శ్రీకాకుళం, అరకు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వీళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా మేము ఉచితంగానే నిర్ణయించాము. ఈ సింగా గ్రాండ్లోనేమో మన సింగా గారు కూడా దీనికి చాలా సహకరిస్తున్నారు. తర్వాత ఈ మందుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఏది కూడా తగ్గకుండా వాళ్ళకి ఎలా అన్ని సదుపాయాలు చూసుకుంటూ. నా పేరు హైదర్ అలీ సింకా. ప్రతి సంవత్సరం లాగా సీరత్ కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు ఈ సుంతి అంటే ఖత్నా ప్రోగ్రాం పెట్టామండి. సుమారుగా ఇది 250 మంది పై మాటే. ఇప్పటి వరకు 250 మంది వచ్చున్నారు. ఇంకా ఇది చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. ఈరోజు వచ్చిన కుర్రాడు ప్రతి ఒక్కడికి వాడికి కావాల్సిన మెడిసిన్స్, వాడికి కావాల్సిన ఫుడ్ మొత్తం అన్నీ కూడా మా కమిటీ వారు అందరూ కూడా సహకారంతో చేస్తున్నాం. ఈరోజు ఈ కమిటీ సీరత్ కమిటీ ఇదే విధంగా సుమారు ఒక 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు 250 మంది పైనే ఉంటారు మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మాకు సహకరించిన ఈ కమిటీకి, ఈ ప్రజలకి అందరికీ మేము ఎంతో రుణపడి ఉంటామని ఆశిస్తున్నాం. అలాగే సీరత్ కమిటీ ఆధ్వర్యంలో సింకా గ్రాండ్ హోటల్ సింకా గ్రాండ్లో ఈ ఖత్నా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం. ఈ సింకా గ్రాండ్ కట్టిన కాడి నుంచి మాకు ఈ సింకా గ్రాండ్లో ప్రతి ప్రోగ్రాం కూడా ఆయన ఒక షాదీలకి ఏంటి, పుస్తకాలు పంపిణీకి ఏంటి, ఖత్నా సుల్తీలు ఖత్నాలకి ఏంటి, సింకా గ్రాండ్ వారు సింకా గారు చాలా పెద్ద మనసుతో మాకు తన హాల్లో అంటే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అంటే 3 ఫ్లోర్లు కూడా మాకు కేటాయించి ఎంతో కరెంటు కానీ చాలా ఖర్చు అవుతుంది ఆయనకి. అలాంటివి కూడా పట్టించుకోకుండా ఆయన ప్రతిసారి కూడా మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కూడా మా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సుల్తీల్ ప్రోగ్రాము 300 నుండి 350 మంది దాకా ఈ సుల్తీల్ ప్రోగ్రాం చేస్తున్నాం. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా వస్తే మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు, టీల ఏర్పాట్లు, మంచినీళ్ళ సదుపాయం, మెడిసిన్స్ అన్ని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 88 వినతులు వచ్చాయి అంటూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ టీవీ రమణమూర్తితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించాలన్న ఆదేశాల మేరకు జీవీఎంసీలో ప్రతి సోమవారం అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీను, ఫిర్యాదును క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి ప్రజల సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి అంటూ ఆయా సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాల్లో స్వీకరించిన అర్జీలతోని ఎటువంటి అలసత్వం వహించరాదని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభించడం లేదనే ఫిర్యాదులు ప్రజల నుంచి రాకుండా అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించాలి అంటూ మేయర్ అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి వినతులను వారు స్వీకరించారు. ఏదైతే మనకు అర్జీ పెడుతున్నారో అర్జీ పెట్టినట్లు కూడా వాటర్ సప్లైలో కొన్ని ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే ప్లానింగ్ సెక్షన్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఉన్నాయని జనరల్గా ఉన్న కంప్లైంట్స్ టోటల్గా 87 ఇవాళ అర్జీలు పెట్టుకోవడం జరిగింది.
ఇవన్నిట్లు కూడా తొందరగా పరిష్కరించినందుకు అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇష్యూలు అయితే మంచో చెడో తెలియదు కానీ ఏరియాకి సంబంధించలేనోడు అర్జీలు పెట్టడం, దాని మీద వేరే వేరే అభిప్రాయాలు రావడం అవుతుంది. నేను దయతో చెప్తున్నాను, కంప్లైంట్ పెడితే రికార్డెడ్గా దానికి బాధ్యతగా కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి ఉండాలి, మాకు ఉండాలి. దాంట్లో ఎక్కువగా కార్పొరేషన్లో డోర్ నెంబర్ చేంజ్ అవ్వలేదని రిజిస్ట్రేషన్లు అయి పెద్దలు వచ్చారు. అధికారులు కూడా దాని మీద నిర్ణయం తీసుకోమన్నాం. ఇది అన్నీ సార్ట్అవుట్ చేసి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచిగా ప్రజలకు సమాధానం చెప్పడానికే నాకు ఇచ్చిన అవకాశం. రూల్గా నేను ఇంకా ఉండండి, నాకు 4 కోట్లు 5 కోట్లు అని కాదు కానీ నేను ఒక సీట్లో కూర్చున్నాను. తప్పు జరిగిన వారిది ఎక్కడ జరిగినా ఇది స్ట్రీమ్ లైన్ చేసుకుంటాను. నేను ప్రధానంగా పారిశుభ్రం మీద పెట్టుకున్నాను, సెకండ్ లైట్ల మీద పెట్టాను. ఇప్పటికే మీరు ఎంక్వైరీ చేయండి, లైట్లో ఎక్కడ కూడా వాటిలో అప్పుడే ఫీడ్బ్యాక్ బాగా కంప్లైంట్ క్లియర్ చేస్తున్నారు. ఎవరైతే మనం ఇచ్చిన సంస్థ ఉందో ఆ సంస్థ గతంలో తప్పించుకో తిరిగేది. ఇవాళ దానికి నేను తావివ్వలేదు. కంపల్సరీగా మీరు చెయ్యకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్తాం. దానికి మా అధికారులు కానీ ఆ కాంట్రాక్టులు కానీ అలా డేట్ కూడా ఇచ్చారు, బుధవారం ఫైనల్ అని. బుధవారంలోకి 99% కూడా క్లియర్ అవ్వమని నేను చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. ఏదైతే నైట్ ఓట్లో కూడా నేను కొన్ని విజిట్ చేశాను, వాటిలో కూడా ఎక్కడైతే ఉందో పాపం బీచ్ రోడ్లో ఇచ్చేస్తాడు కూడా, బీచ్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే షాపులు పెట్టుకున్నారో ఆ షాపుల దగ్గర కనీసం ఆ కప్పులు ఇవి పడినందుకు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. అధికారులు కూడా వాళ్ళకి సరే చెప్పలేదు. నేను దాన్ని మళ్ళీ వివరించాను. మీరు కంపల్సరీగా మనం ఏ షాపు దగ్గర రెంట్ తీసుకోలేదు, ఫ్రీగా వ్యాపారం చేసుకుంటాడు వాడు. షాపు చుట్టూ ఉన్న ఏరియాల్లో కూడా మండుటెండల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి కాశ్మీరీ మంచు లాంటి ఏసీ హెల్మెట్లను అందించి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత పాక్చి. ఉక్కపోతతో అధిక ఉష్ణోగ్రతతో తమ ఆరోగ్యాన్ని ఎక్కడ కోల్పోతామా అన్న ఆందోళనలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్లు, ఏసీ హెల్మెట్లు నూతన ఉత్సాహాన్ని అందించాయి అని అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందిపై వాజీ ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. సర్వీస్ని అందిస్తున్నారు. అంటే కంప్లీట్గా ఈ ఎండల్లో ఉన్నటువంటి ఎవరైతే ట్రాఫిక్ ద్విచక్ర వాహనదారులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా రోడ్డు మీద ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరగడానికి ముందు ఎటువంటి అవకాశాలు ఉన్నా, ట్రాఫిక్ జామ్ అయినా కూడా వాళ్ళు అసలు ఏమాత్రం ఎండకు జడవకుండా మనకి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులను అయితే చూస్తాం. వాళ్ళే మన ట్రాఫిక్ సిబ్బంది. ఎవరైతే ఈ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో ఈ ఎండలో అసలు సాధారణ మానవ మాత్రుడు ఎవరు కూడా నడిచేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. వడదెబ్బ కూడా తగిలేటటువంటి పరిస్థితుల్లో కొత్తగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ ఏం చేశారంటే వీళ్ళకి కూలింగ్ జాకెట్స్ ని కొత్తగా వినూత్న రీతిలో ఏసీ హెల్మెట్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఏసీ హెల్మెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు ఇప్పుడైతే లైవ్ లో వర్క్ చేస్తున్నారు వాటిని ధరించి, సో వాటి పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలను అయితే మనం నేరుగా ట్రాఫిక్ సిబ్బందిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మణమ్మ, నా ఇజ్జీ నెంబర్ 917. నేను గత 4 సంవత్సరాల నుంచి పోతున్న ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు హెల్మెట్స్ మీకు కూలింగ్ జాకెట్స్ ఇచ్చారు కదా, ఎలా ఉంది మీకు అసలు అవి? వీటి పరంగా అయితే ముందుగా మా పోలీస్ కమిషనర్ గారికి ట్రాఫిక్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా. ఇది ఇవ్వడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది రోడ్డు మీద. ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువైంది ఇప్పుడు. ఈ టైంలో ఎండలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఒకప్పుడు రేడియం జాకెట్ అంటే నైట్ టైం మాత్రమే యూజ్ చేసేవారు.
ఇప్పుడు ఈ యురేడియం జాకెట్ని తడిపీసి మళ్ళీ వెట్టతోటి అలాగే వేసుకుంటే బాడీ అంతా కూలింగ్గా ఉంటుంది. మాకు స్టెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ టైంలో. దాంతోపాటు ఏసీ హెల్మెట్ కూడా ఇచ్చారు. సో వెరీ కంఫర్ట్ అమ్మా. ఈ ఏసీ హెల్మెట్ని మీరు ఎట్లా ఇన్స్టాల్ చేసుకున్నా అంటే పైన మాకు ఇది మెషిన్లా కనబడుతుంది, బ్యాక్ సైడ్ దీనికి ఏమైనా ఇన్స్టాల్ చేస్తారా? బ్యాక్ సైడ్ ఉంటుందమ్మా. బ్యాక్ సైడ్ దీని తాలూకా అడాప్టర్ ఉంటుంది. దీన్ని నైట్ అంతా మేము ఛార్జింగ్ పెడతాం. మార్నింగ్ 4 అవర్స్ కింద మేము ఎండ ఉన్న టైంలోనే మేము దీన్ని బియర్ చేస్తాం అమ్మా. ఎన్ని అవర్స్ వస్తుంది ఇది మీకు? ఒక 6 to 7 అవర్స్ వరకు వస్తుందమ్మా. ఎక్కువ అంటే బాగా మార్నింగ్ 6 నుంచి దీన్ని మీరు డ్యూటీలోకి వచ్చినప్పుడు యూజ్ చేస్తున్నారా, లేకపోతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎండ పెరుగుతున్న సమయంలో మీరు దీన్ని యూజ్ చేస్తున్నారా? రేడియం జాకెట్ అంటే మార్నింగ్ రాగానే వేస్తున్నామా. ఏసీ అనేది మాత్రం 7-7:30కి అప్పటికి ఎండ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో వేస్తాం. ఈ ప్రీవియస్ మీరు ఇవేవైతే ఉన్నాయో ఇవేవి లేకుండా మీరు కూడా ట్రాఫిక్ డ్యూటీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ మీకు ఏంటి బెటర్ అనిపిస్తుంది? మీరే అంటున్నారు కదమ్మా బెటర్ అని. థ్యాంక్స్ ఫర్ సిపి సార్. మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ ఏర్పాట్లు చేసినందుకు. మంచి ఎడారిలో చల్లటి నీళ్ళు ఇచ్చినట్టు సార్. మీ దయ వల్ల బాడీ స్టెయిన్ కానీ చెమటలు కానీ పట్టకుండా మా డ్యూటీ మేము సరదాగా హ్యాపీగా చేయగలుగుతున్నాము. అంటే యాక్చువల్లీ మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మీద వర్క్ బర్డెన్ బాగా పెరిగింది. లాస్ట్ 2 yearsతో పోల్చుకుంటే మనం ఈ పలానా చలానా అవి ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేయటం కానీ, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా మీరు రెగ్యులర్ వర్క్. ఇంతకుముందు డ్రైవ్స్ అప్పుడప్పుడు ఉండేవి, బట్ ఇప్పుడు రెగ్యులర్ డ్రైవ్స్ అయిపోయి. ఇలాంటి సందర్భంలో ఈ ఏసీ హెల్మెట్ని మీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, సో రీఛార్జ్ అనే ఆప్షన్ కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందేమో కదా? తీసుకోవాలమ్మా, ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి మనకి ఇగ్నిషన్ కూడా ఉంటుంది. దానికి ముందుగా మనకు తెలియపరుస్తుంది. ఆ టైంలో మనం వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటాం, ఛార్జింగ్ పెడతాం. ఎందుకంటే అది కూడా ఎక్కువ కాలం రావాలి కాబట్టి ఎక్కువగా దానికి కూడా పని కలుపుతుంది కదా, ఆ టైంకి మేము ఛార్జింగ్ పెడతాం. ఇప్పుడు డ్రైవ్ అంటారా, మ్యాక్సిమం మేము రోడ్ ట్రాఫిక్ మీద దృష్టి పెడుతున్నాం. ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ గురించి కానీ, లేకపోతే ఎస్కార్లు వచ్చినప్పుడు కానీ బీట్ వాళ్ళు మాత్రం మేము బీట్ పని చేసుకుంటున్నాం. డ్రైవ్ అనేది వేరేగా వాళ్ళు వింగు ఉంటారో వాళ్ళు చేసుకుంటున్నాం. సో ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ వాళ్ళ ఎండలో అరౌండ్ ఇప్పుడు 12:30 అవుతుంది మీకు. లాస్ట్ ప్రీవియస్ టైంలో మనం చూసుకుంటే ఈ టైంకి మీరు అందరూ ఫుల్గా తడిసిపోయి ఓ పక్కన నీడల్లో సేద తీరి అంటే మీ డ్యూటీని కూడా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఒక మైండ్తో చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఈ 12:30 టైంలో కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు కదా, సో దీనివల్ల ప్రజలకి ఇంకొంచెం సర్వీసెస్ అందించవచ్చు అనుకుంటున్నారా లేదా? అదే అమ్మా, ఖచ్చితంగా. ఒకప్పుడంటే ఆ చిరాకులోనే ఎవరి మీదన్నా అరవడం కానీ చేసేవాళ్ళమే. ఇప్పుడు అది లేదు. మామూలుగా వాళ్ళతో పాటు మేము పబ్లిక్ పోలీసింగ్గా ఉంటున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు అమలు చేస్తున్నారంటారు? చేస్తున్నారమ్మా. అంటే ఇది ఏ కమిషనర్ గారు ఇంత ఫాస్ట్గా చేయలేదు. చాలాసార్లు అదిగో ఏసీ హెల్మెట్లు, ఇదిగో ఏసీ హెల్మెట్లు అన్నారు. మా సిపి సార్ మాత్రం మా మీద చొరవ చూపించి తీసుకొచ్చారు. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉందమ్మా. మాకు ఇంకా ఉద్యోగం చేయాలనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్నామన్న భావన లేదు కానీ ఉన్న 4 గంటలు మాత్రం ట్రాఫిక్ మీద మేము దృష్టి పెడుతున్నామా. చూసారు కదండి. సో ఏదైతే ఈ ఏసీ హెల్మెట్స్, కూలింగ్ జాకెట్స్ అనేవి మాకు ప్రొవైడ్ చేయడం జరిగిందో దానివల్ల ఏంటంటే నార్మల్గా మా డ్యూటీ అవర్స్లో మేము ఫుల్ ప్లెజ్డ్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ ఏదైతే పెరుగుతుందో దానికి తగ్గట్టుగా మాకు ఈ టైంలో మండు టెండల్లో మాకు ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించినందుకు పోలీస్ కమిషనర్కు థ్యాంక్స్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వినూత్న రీతిలో ఇలాంటివన్నిటిని కూడా మన ఎంప్లాయీస్కి అయితే కల్పించగలిగితే వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తారు అనేటటువంటి మాట గతంలో మనం చాలాసార్లు సిపి నోట్ నుంచి వినడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ చెప్తున్న థ్యాంక్స్తో పాటు ప్రజల నుంచి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య తగ్గుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ టు సిపి అని చెప్పడం జరుగుతుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్థానికంగా చేస్తున్న అకృత్యాలపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించాలి అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సూచించారు. ప్రసాదుల శ్రీనివాస్ అనే వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడ్డారు అంటూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు.
నా జీవితంలో మర్చిపోలేని సంఘటన తెలుగుదేశం పార్టీ చేసింది మనం చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నాడు జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో పోరాటం చేస్తే ఈరోజు నన్ను పల్లా శ్రీనివాస్ హతమార్చడానికి ట్రై చేశాడు. ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, పల్లా శ్రీనివాస్ అనుకో అంటే గాజువాకలో మీరు చేస్తున్న అరాచక పాలన అంతా ఇంత కాదు. అంటే ప్రశ్నిస్తే చంపేస్తారు అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అరాచక పాలన చేయలే, కేసులు పెట్టించాడు తప్ప అరాచక పాలన చేయలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలు విశ్వసించి ఓటేస్తే ఈరోజు నన్ను మీ ఎమ్మెల్యే గాజువాకలో హత్యాయత్నం చేశారు. ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది ఏ లెవెల్లో దాడి చేశారో. 100 మంది దాకా వచ్చారు చంపేయటానికి. అంటే తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు లేదా? అంటే వాళ్ళ గాజువాక వెళ్ళాలంటే వీసా కావాలి. ఆ స్టైల్లో పల్లా శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నాడు. అంటే నేను ఇటీవల పల్లా శ్రీనివాస్ అరాచకాల పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి, సిబిఐకి ఫైల్ ఇచ్చానని చెప్పి చంపేస్తావు నా కొడక. నువ్వు చంపితే చావు నేను. ఈవేళ చంద్రబాబు ఒక రౌడీని, ఒక గోండాని పెంచి పోషిస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ సేమ్ అంజు చంద్రబాబు నాయుడు? నేను ఏనాడైనా పదవిడిగానా? మీకోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పార్టీ అధికారం తీసుకురావడానికి నా పాత్రని పోషించాను. మరి ఈరోజు నా పైన దాడులు, ఈ గాయాలు ఏ సమాజంతో అడుగుతాను చంద్రబాబు నాయుడు? నేను ఇవాళ నన్ను చంపేయటం కోసం నా కోటు చింపి తన్ని గుండెల్లో తన్ని నానా బీభత్సం చేశారు. ఒక్కసారి సీసీ ఫోటో తెప్పిస్తే తెలుస్తుంది ఎలా దాడి చేశారని. ఈ పల్లా శ్రీనివాస్ ఒక రౌడీ గోండా. నా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. అలాంటి వాడు నన్ను కొట్టాడు, తన్నిచ్చాడంటే ఈజ్ ఇట్ నాట్ సేమ్ టు యూ చంద్రబాబు అడుగుతాను. నీ మనిషిగానే ఉండి నీ మనిషిని కొట్టారంటే నువ్వు ఎవరు కాపాడుతాడుతున్నాను. ఈ ఆక్రోషణం నన్ను కొట్టినందుకు కాదు, అంటే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇచ్చిన బహుమానం ఇది. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, పల్లా శ్రీనివాస్ని మొన్న కిరణ్ కుమార్ ఎలాగైతే వైఎస్ భారతీ పైన అణచివేత వ్యాఖ్యలు చేశారో, మీరు ఎలాగైతే అతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారో ఇదే పద్ధతి పల్లాకి చెయ్యాలి. అప్పుడు కానీ తెలుగుదేశం పార్టీని ప్రజల గౌరవం రాదు. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. పోర్టు హాస్పిటల్ అభివృద్ధి స్వంత నిధులతోనే చేపట్టాలి అన్న కార్మిక నాయకులు. టెండర్ ప్రక్రియను అడ్డుకున్న సిఐటియు నాయకులు. ప్రస్తుత ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల ఏకోపాధ్య పాఠశాలలో పెరిగే అవకాశం ఉంది. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నాలో యూటీఎఫ్ ఉపాధ్యాయుల విమర్శ. మండుటెండలో మంచి చల్లదనాన్ని ఇచ్చే ఏసీ హెల్మెట్లలో విధుల నిర్వహణపై ప్రశంసల వెల్లువ. థ్యాంక్స్ టు సిపి అంటూ మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.